ధరించిన వాళ్ళకి అతి త్వరలో లైఫ్ అనేది మారబోతుంది. అదే నమ్మకంతో ఎవరైతే అద్భుతంగా నమ్ముతారో, నమ్మి దాన్ని ఏవైతే కొన్ని ఆచరించాలని చెప్తారో, ఎక్కడ అంటే మడి అలాంటివి ఏముండవండి ఇక్కడ. వాళ్ళు నమ్ముతూ వాళ్ళకి ఏం కావాలో బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా 100% ఇక్కడ గురుగారి బ్లెస్సింగ్స్ తోటి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ యొక్క ఏవైతే మీరు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా 1 బై 1 క్లియర్ అవుతాయి. బట్ మీరు అనంతంగా నమ్మాలి. మీరు ఎటువంటి భయాందోళన లేకుండా, నెగిటివ్ థాట్స్ అనేవి బాడీ లేకుండా మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో, ఇందులో ఒక లాజిక్ ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక లాజిక్ ఉంటుంది. ఎంతసేపు మిమ్మల్ని మీరు అనంతంగా నమ్మితేనే వర్క్ అవుతుంది. మీరు ఉండి మీ ఇంకొకరినో మీ యొక్క సెంటిమెంట్తో బంధు ప్రీతితోటి ఇంకొకరి మీద మనసు పెడితే మాత్రం వర్కౌట్ అవ్వదు. మీకోసం మీరు ఈ భూమి మీదకి వచ్చారనే విషయం మీకు అర్థమైతేనే ఇది మీకు వర్కౌట్ అవుతుంది. సమస్యలు క్లియర్ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. గురువు గారు చెప్పింది కూడా అదే. ఎవరు తనని తాను నమ్మి దీన్ని ఫాలో చేస్తారో, ఈ బ్రాస్లెట్ వేసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళు నమ్ముతారో, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారో, వాళ్లకు ఇందులో 100,000% సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. కొంతమందికి 1 monthకి రావచ్చు, కొంతమందికి 2 months పట్టచ్చు, కొంతమంది 3 months పట్టచ్చు. బట్ వాళ్ళను అమితంగా ప్రేమించుకున్నప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నమ్మకాన్ని మించిన ఇది ఇంకొకటి లేదు. మిమ్మల్ని మీరే నమ్మాలి తప్ప ఇతరులను నమ్మకూడదు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనల్ని మనం అనంతంగా నమ్మినప్పుడే ఎన్ని ప్రాబ్లమ్స్ అని రావచ్చు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అమావాస్య పౌర్ణమి లాగా 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ కావాలంటే 24/7 365 days మనం ఈ భూమి మీదకి ఉన్నంత కాలం మనం ఈ భూమి మీదకి వచ్చిందే మన కోసం మనం వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మనల్ని పక్కన పెట్టేసి మొత్తం ఇతరుల మీద ధ్యాస పెడుతున్నాం. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. కర్మ అనేది ఒకటి ఉంటుందండి, అది ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే. బట్ దాన్ని తగ్గించుకునే మార్గం ఎవరి చేతుల్లో ఉందయ్యా అంటే మన చేతుల్లోనే ఉందండి. ఇతరుల మీద ఆధారపడి ఇతరుల మీద మనం దృష్టి పెడితే మనకు రావాల్సిన వాళ్ళ కర్మలు కూడా మనం మోసుకుంటాం. ఇక్కడ నువ్వు ఏదైతే నీ కళ్ళ ముందు ఏది జరిగినా, ఏది విన్నా, చెవుల ద్వారా ఏది విన్నా అవి అక్కడికక్కడే మర్చిపోవాలి తప్ప ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, మన నైబర్స్వి కావచ్చు, మన ఫ్రెండ్స్వి కావచ్చు, వాళ్ళ విషయాలు ఏవి కూడా మనం పట్టించుకోకూడదు. అవి ఎక్కడ విన్నామో అక్కడే వదిలేయాలి. ఏవైతే మన మనసుకు మేము సబ్కాన్షియస్ మైండ్కి దానికి మంచి చెడు అనేవి ఏమి తెలియవండి. అది ఏది చెప్పినా తీసుకుంటుంది. అదొక డస్ట్బిన్ లాంటిది. మీరు ఏమైనా చెప్పండి, దానికి ఇది మంచి ఇది చెడు అని ఏవి కూడా తెలియదు. సో మన మైండ్ సెట్ అనేది ఎంత మారితే నీ ఆలోచనలే నీ జీవితం, నీ ఆలోచనలే నీ జీవితం. ఈ బ్రాస్లెట్ ధరించిన తర్వాత మ్యాక్సిమం మౌనం పాటించండి. మౌనం పాటిస్తూ మీకేం కావాలో, ఇతరులకు కావాల్సినవి కోరుకుంటే కావండి, మీకు కావాల్సినవి కూడా కావు. వాళ్ళే కాకపోగా మీవి కూడా కావు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలండి. మీకోసమై మీకేం కావాలో మీకే స్పష్టంగా తెలియకపోతే ఇతరులు ఇష్టాలు ఎలా తెలుస్తాయి? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకే ఈ యొక్క రిజల్ట్ వచ్చి వాళ్ళ పొందే ఆనందం అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే విషయం తెలుసుకుని
మనం ఏం మిస్ అవుతున్నామో తెలుసుకుంటే అర్థమైతే కనుక మన మీద మనకే జాలేస్తుంది, అసహ్యం వేస్తుందండి. సో ఫ్రెండ్స్, నాకు మొన్న 13వ తారీఖున సాయంకాలం వచ్చిందండి బ్రాస్లెట్, గురువు గారి బ్లెస్సింగ్స్ తోటి. నేను 14 కాకుండా 15 ఉదయం తెల్లవారుజామున 4:56 నేను బ్రాస్లెట్ ధరించడం జరిగింది. ఆ బ్రాస్లెట్ వేసిన తర్వాత ఆ రోజంతా, అంటే ఆ రోజు నాకు చాలా 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 ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎంత ఆనందంగా ఉన్నా అంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే గురువు గారే నాతో ఉన్నారు. ఎందుకు? 24/7 యూనివర్స్‌ని బిలీవ్ చేస్తుంటాం కనుక. ఎవరైతే బిలీవ్ చేస్తామో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తర్వాత ఇక్కడ గ్రాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్‌తో పాటు ఎంతసేపు మన మీదే మనకు ప్రేమ ఉండాలి తప్ప, పక్క వాళ్ళ మీద ప్రేమ ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి రిజల్ట్ చాలా స్లోగా ఉంటుందండి. దాని యొక్క లక్ష్యమే అది. ఆ బ్రాస్లెట్ ఇవ్వడం లక్ష్యమే అది. ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటాడో, తనకేం కావాలో దాని మీదే దృష్టి పెడతాడో, సంకల్ప బలం అంటారు చూసారా, అది ఇక్కడ మనకు కనపడుతుంది. ఓకేనా సార్? సో మా ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి సార్. బట్ 24/7 ప్రతి ఒక్కళ్ళు మా బ్రాస్లెట్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ప్రతిసారి జరిగే జూమ్ మీటింగ్ కి మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వండి. ఇంకా చాలా చాలా మంచి విషయాలు మీకు తెలుస్తాయి. ఈ బ్రాస్లెట్స్ వాడిన వాళ్ళందరూ కూడా ఫర్దర్ గా మంచి మంచి రిజల్ట్ చెప్పబోతారు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, వెరీ బిగినింగ్ లో ఉన్నాం మనం. చాలా చాలా అద్భుతాలు చూడబోతాం. సో ఇది ధరించిన తర్వాత చాలా విషయాలకు, అంటే మన నోటి నుంచి చాలా స్వచ్ఛమైన మంచి వర్డ్స్ రావాలి. కోపతాపాలు వస్తాయండి ప్రతి మనిషికి, బట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు మనకు అనవసరం. నీకేం కావాలో దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. సార్ కట్ అయిందంటే మళ్ళీ రీజాయిన్ సేమ్ లింక్ కి రీజాయిన్ అవ్వండి సార్. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఒకవేళ కట్ అయితే మళ్ళీ సేమ్ లింక్ మీద అందరూ కూడా రీజాయిన్ అవ్వండి సార్. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకేనా సార్? ఇది మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఇహాస్ గ్రూప్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది ఒక మంచి లక్ష్యంతో, ఎంతో మంది లైఫ్ మార్చాలనే ఉద్దేశంతో స్థాపించబడినది. గురువు గారి యొక్క లక్ష్యం కావచ్చు, మన సుధాకర్ సార్ ఎండి గారు కావచ్చు, ఇందులో మేమంతా కూడా దీని ద్వారా ఎన్నో వందల వేల లక్షల మంది జీవితాలు మార్చడానికే ఈ యొక్క మెయిన్ థింగ్. ఈ బ్రాస్లెట్ అనేది అతని హ్యాండ్ కుంటే కనుక వాళ్ళ కర్మలు, నెగిటివ్ బ్లాకేజెస్, బాడీలో నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ముందు అవి క్లియర్ కావడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి పాజిటివ్ అనేది వస్తుంది. ఇక్కడ కోరిక, తీరిక, ఓపిక చాలా ఉండాలి. బలమైన సంకల్పం, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు ఒక రిచ్ థాట్స్ తో, అంటే గొప్ప ఆలోచనలతోటి మీరు ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ రిజల్ట్ కనపడుతుంది. యూజ్ ఇట్ టు ఫీల్ ఇట్, షేర్ ఇట్. మనం దాన్ని ధరించాలి, దాన్ని యొక్క ఫలితం కోసం ఎదురు చూడాలి. అప్పుడే మనం దాన్ని షేర్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు విశేషంగా ఇప్పుడు మన ధరించిన తర్వాత అంటే బ్రాస్లెట్ ధరించిన తర్వాత మన ఫీలింగ్స్ కావచ్చు, మనలో మనకి మార్పులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అదన్నీ మనము ఎక్స్ప్రెస్ చేసుకుందాం సార్. ముఖ్యంగా ఈ ఒక టెస్ట్ మనర్లో దీంట్లో అంటే ఇది వచ్చిన తర్వాత మనకి బ్రాస్లెట్ వచ్చిన తర్వాత, మనం ధరించిన తర్వాత మన ఒక అనుభూతి ఎలా ఉందో, మనం ఏది ఫీల్ అవుతున్నామో అనేది ఇంపార్టెంట్ సార్ దీంట్లో. ఇంకా దీంట్లో వచ్చేసి ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి పాజిటివ్నెస్ గా ఉండాలి. ప్రతి ఒకటి మనం పాజిటివ్ లోనే థింక్ చేయాలి అనేది ఒకే పాయింట్ లో 1 పాయింట్ అజెండా సార్. అది అంటే మనల్ని మనం ప్రేమించాలి అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించకపోతే మనము ఎవరిని ప్రేమించలేము, ఫస్ట్ పాయింట్ సార్ అది. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించినప్పుడే మనము విశ్వాన్ని ప్రేమిస్తాం, విశ్వంతో పాటు మనం అందరినీ ప్రేమిస్తాం సార్. ఇది స్పెషల్గా ఎందుకంటే విశ్వం వచ్చేసి మనలోనే ఉంది. ఈ భూమండలం ఏదైతే ఉందో దాంట్లో ఉండే ప్రతి ఒక్క తత్వం మనలో ఉంది. కాబట్టి మనం ప్రేమించుకున్నామంటే మనం ఫస్ట్ విశ్వాన్ని ప్రేమించినట్టు.
ఆ ఒక పాయింట్. ఇంకోటి ఈ ఒక్క బ్రాస్లెట్లు చేసే ప్రతి కార్యమే అది. అంటే ఈ బ్రాస్లెట్‌ల ఒక ఉద్దేశ్యమే అది సార్. మనమల్ని మనం ప్రేమించుకోవడం, మళ్ళా మన యాంబిషన్స్ తెచ్చుకోవడం, అంటే మనం యాంబిషన్స్‌ని క్లియర్ చేసుకోవడం, అంటే దాన్ని బలపరచుకోవడం. అది చేసేదే ఈ బ్రాస్లెట్ పని సార్. ఈ బ్రాస్లెట్లు ఏదైతే చేస్తున్నాయో మనం ధరించిన తర్వాత మనకి ఏదైతే అనుభూతాలు జరుగుతున్నాయో, మనం ఏది ఫీల్ అయితున్నామో, మనలో ఏదైతే మార్పులొచ్చినాయో, మన జీవితాల్లో ఏదో సక్సెస్ కావచ్చు, మనకి అపార్చునిటీస్ కావచ్చు, మనకి అంటే మన ఆలోచనలు క్లియారిటీ కావచ్చు, మనలో వచ్చి ఓపిక కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ మనలో ఏదైతే చేంజెస్ వస్తున్నాయో, ఆ చేంజెస్‌ని మనము ఆహ్, ఇతరులతో పంచుకుందాం అనేసి ఈ ఒక టెస్టిమోనియల్ వీడియో సార్ ఇది. అంటే ఇది జూమ్ మీటింగ్‌లు ఏదైతే మనము వెడ్నెస్‌డే అండ్ సండే చేసుకుంటామో, దీంట్లో స్పెషల్‌గా మనం అది చేసుకుందాం సార్. చేసుకున్న తర్వాత ఇంకోటొచ్చేసి మనకి స్పిరిచువల్‌గా తీసుకోవాలంటే డాక్టర్ సార్ ఉన్నారు. స్పిరిచువల్‌గా ఆయన వేరే ఒక సమయాలుంటాయి. ఆ టయానికి ఆయన స్పిరిచువల్‌గా ఆయన చెప్పడం జరుగుతుంది. విశేషంగా గురుగారు ఎప్పుడు ఆన్‌లైన్‌లో వస్తారో, అప్పుడు గురుగారు చెప్పడం జరుగుతుంది. మళ్ళా ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంటే మన అజయ్ సార్ చెప్తారు. మళ్ళా ఇంకా వేరే వేరే తత్వాలున్నాయి. దాంట్లో కొంతమంది వేరే వేరే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు మనతో పాటు. జస్ట్ లైక్ చిరంజీవి సార్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు వేలోనే వాళ్ళంతా ఎక్స్‌ప్రెస్ చేస్తారు సార్. కానీ ఈ వెడ్నెస్‌డే అండ్ సండే విశేషంగా 8:00 ఇది ఈ మీటింగ్స్ ఏమంటే దీంట్లోన ఎవరైతే ధరించిన తర్వాత 1 వీక్ అయితుందో, 2 డేస్ అయితుందో, మొదటి డే ఫస్ట్ డే కావచ్చు. దాంట్లోను వాళ్ళ అనుభూతులు ఏమున్నాయో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏముందో, మళ్ళా తర్వాత వాళ్ళకి ఏదైతే అచీవ్‌మెంట్స్ జరిగింటాయో, ఏదైతే సక్సెస్ అయింటుందో, వాళ్ళు ఏదో చాలా మంది ఇప్పుడు డాక్టర్ సార్ ఉన్నారు. మొన్న పంచుకున్నారాయన. ఏమంటే చాలా రోజుల నుంచి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ కమ్స్ ట్రూ అని చెప్పి కరెక్ట్ శివరాత్రి రోజే జరిగింది ఆయనకి. ఆయన ఏదైతే కోరికలు ఏదైతే కోరిక ఉన్నిందో, ఆ కోరిక నెరవేరింది అని కూడా డాక్టర్ సార్ చెప్పారు. ఇలాంటి ఒక సాక్షులనేది మనము ఈ ఒక జూమ్‌లోన విందాం సార్. ఇంకా ముందు వచ్చేసి ఇప్పుడు డాక్టర్ సార్ ఉన్నారు. డాక్టర్ సార్ కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు దాదాపు ఈ జూమ్ మీటింగ్ కంప్లీట్ ఎండ్ అవనీకొచ్చింది సార్. ఇది ఎండ్ అయిన తర్వాత మళ్ళా అందరూ రీజాయిన్ కావండి. రీజాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మన అజయ్ సార్ కంటిన్యూ చేస్తారు. ఆయన ఒక కొద్దిగా స్పీచ్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళా ఇది ఫాలోడ్ బై ది డాక్టర్ సార్ ఆయన కంటిన్యూ చేస్తాడు. తర్వాత చిరంజీవి సార్ కావచ్చు, ఇంకా వేరే వేరే నరసింహులు సార్ కావచ్చు, వాళ్ళంతా కంటిన్యూ చేస్తారు సార్. ఒక 10 మినిట్స్ అది చేసుకొని దాన్ని ఇనిన తర్వాత మనం ఇన్‌స్పైర్ అయ్యేసి మన జీవితంలో ఎలాంటి ఒక స్టెప్పులు మనం వేయాలి, మనం ఎలా ఉంటే ఏం మార్పులు జరుగుతాయి, మళ్ళా ఏది ఎదురు చూడాలి మనము అనేది కూడా తెలుసుకుంటాం సార్. అది ఖచ్చితంగా మనము ఒక పాజిటివ్ వేలోనే పోదామంట. ప్రతి ఒక్కటి థింక్ పాజిటివ్, బీ పాజిటివ్ అంతే అని ఏమైతే ఉంటుందో, ఆ ఒక్క తత్వాన్ని మనము అనుసరించి ముందుకెళ్దామని గురుగారి ఆశీర్వాదంతో మనము ఎల్లప్పటికీ మనము ఒక హ్యాపీ ఒక లీడింగ్ ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేద్దామనేసి మనం అందరూ కోరుకుందాం సార్. దీంట్లో ఇప్పుడు ఫార్వర్డ్ బైది అదే సార్ మీరు కంటిన్యూ చేయండి. దాంట్లో నాకు కట్ అయిందంటే మళ్ళా అందరూ రీజాయిన్ కావండి సార్. అజయ్ సార్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళా డాక్టర్ సార్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు సార్. ఓకే సార్. అజయ్ సార్. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్పండి ఏంటంటే సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎటువంటి మూఢనమ్మకాలు లేవు. ఇక్కడ మూఢనమ్మకాలు ఉండకూడదు. తర్వాత దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవండి. ఏమండి నాన్ వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినకూడదేమో, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళకూడదేమో, ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. మీ కార్యక్రమాలు మీకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి మూఢనమ్మకాలు లేవు. ఈ ఇంట్లో సార్. లేడీస్ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం లేదు. ఫుడ్ మీరు నాన్ వెజ్ తినగలనా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ చావులకి వాటికి వీటికి పోవాలన్న అనుమానాలు కూడా ఏం అవసరం లేదు. అది మన చేతికి ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా దానికి ఏదన్నా డ్యామేజ్ జరిగితే కూడా ఏవైతే దానికి సంబంధించిన అన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనం మళ్ళీ ఆ దారం ద్వారా కూర్చి మనం వేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ ఎటువంటి మూఢనమ్మకాలు లేవండి. ఇక్కడ ఎటువంటి కూడా అపనమ్మకాలు అవసరం లేదు. ఓకేనండి. మీరు చేయాల్సిందంతా పాజిటివ్ గా ఉండడమే. మీరు పాజిటివ్ గా ఉంటే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవరైతే అపారమైన నమ్మకాన్ని ఉంచుకుంటారో మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యదు. ఓకేనా సార్? ఎవరిని ఎక్కడ విన్నా ఏ మాటలు విన్నా అక్కడ వరకే మీరు ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఆ దారిలో
ఏదైనా సమ్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందామండి. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ చూసి అక్కడి నుంచి వచ్చేసేయాలి అంతే. దాని గురించి మనకు అనవసరం. దానికి జరగాల్సిన ప్రాసెస్ జరిగిపోతుంది. కానీ అది వచ్చి మళ్ళీ ఇంకో 10 మందికి చెప్పకూడదు. షేర్ చేసుకోవడం అలాంటి కేవలం సాక్షి భూతులు మాత్రమే. అక్కడ దానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. అర్థమవుతుందండి? మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇంట్లో నుంచి బాగా నీట్ గా రెడీ చేసి వచ్చాము. రోడ్డు మీద వెళ్తున్నాం. గాలి, దుమ్ము, ధూళి, సౌండ్స్, రకరకాల వాయిస్లు వినబడుతుంటాయి. మనం అవన్నీ పట్టించుకుంటామా? మనం ఏదైతే మనం పని మీద వెళ్ళామో ఆ పని చూసుకొని వస్తామా? అలా ఎలా అయితే వస్తామో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు వాష్ చేసుకోవడం, స్నానం చేసుకున్న తర్వాత అవన్నీ ఎలా ఫీల్ అవుతాయో ఇది కూడా అంతే. ఎక్కడ విన్న విషయాలు అక్కడే మర్చిపోవాలి. అది షేరింగ్ అనేది జరగకూడదు. ఏమి షేర్ చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలంటే మనం ఏదైతే ఉదయం లేచిన దగ్గర నైట్ పడుకునేంత వరకు ఈ రోజు మనం మంచి విషయాలు మంచి పనులు ఏం చేసాం అంటే, మంచి పనులు అంటే మళ్ళీ ఏంటి, ఇంకా చాలా విషయాలు వస్తాయండి. ఇవి చాలా ఒక సబ్జెక్ట్ వైజ్ గా రకరకాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఇంత డెప్త్ గా ఇప్పుడు చెప్పడానికి కుదరదు. ఫర్దర్ గా ఒక 1 by 1 వస్తూ ఉంటాయండి. ఇక్కడ చేయాల్సిన మీరు గుడ్డిగా నమ్మాల్సింది ఒకటే, మిమ్మల్ని మీరు మాత్రమే. మీరు ఎంతైతే మిమ్మల్ని నమ్ముతారో, మిమ్మల్ని విశ్వసిస్తారో, ఎందుకంటే మీరే ఆ శివతత్వం, మీరే ఆ విష్ణుతత్వం, మీరే అమ్మవారు. ఓకేనండి? ముక్కోటి దేవతలు మీరే, అల్లా మీరే, జీసస్ మీరే, సర్వం మనమే, అన్ని మనలోనే ఉన్నాయి. కానీ మనం ఎక్కడో వెతుకుతూ ఉన్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళి తిరుగుతూ ఉన్నాం. కానీ కొందరికి, ఎందుకంటే మీకు పూర్తిగా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మీరు అలా భ్రమలో ఉండడం తప్పులేదు. కానీ ఇక్కడి నుంచి మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. అప్పుడే ఇది మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఇస్తుంది. ఇక్కడ ఎవరిని చెడ్డవాళ్ళుగా చూడటం లేదండి. అందరు ఈ భూమి మీద 88,850 కోట్ల జనాభా ఉన్నారండి మొత్తం భూ ప్రపంచం మీద. ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్లే, ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు. కానీ అక్కడ వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అలా మారి. వెల్కమ్ సార్ కళ్యాణ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ సుధాకర్ సార్. వెల్కమ్ సార్ డాక్టర్ సార్ కళ్యాణ్ సార్. డాక్టర్ సార్, ఇప్పుడు మీ ఒక టెస్ట్ మనల్ని వినాలనుకొని చాలా మంది వెయిటింగ్ సార్. మీరు కావచ్చు, ఇంకోటి వీరేష్ మల్లయ్య ఆయన వచ్చారు. ఆయనది ఫాలోడ్ బై ది డాక్టర్ సార్ తర్వాత ఆయనది విందాం సార్. ఇంకా స్పెషల్లీగా డాక్టర్ సార్ చెప్పిండేది మొన్న చాలా అద్భుతంగా ఉన్నింది. మనం ఏదైతే వాట్సాప్ లో మాట్లాడుకున్నామో దాంట్లో చాలా అద్భుతంగా ఉన్నింది డాక్టర్ సార్ చెప్పేది. అందుకొరకై ఇప్పుడు అందరూ మ్యూట్ చేసేసి డాక్టర్ సార్ ఒక ఏదైతే చెప్తారో ఆయన ధరించిన తర్వాత ఒక గురుగారు బ్లెస్సింగ్స్ కావచ్చు, ఒక యూనివర్స్ ఇచ్చిండే బ్లెస్సింగ్స్ కావచ్చు, ఆయన జీవితంలో ఎలాంటి ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నారో అనేది ఇప్పుడు డాక్టర్ సార్ మనతో షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకునేదాన్ని కొద్దిగా మనమంతా గమనం పెట్టి విందామని అందరితో కోరుకుంటున్నాను సార్. నేను కూడా మ్యూట్ చేసుకుంటా, అందరు మ్యూట్ చేసుకోండి. ఇంకా డాక్టర్ సార్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సార్, యూ మే కంటిన్యూ ప్లీజ్. వెల్కమ్ సార్. ಸರ್ ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಜಾಯ್ನ್ ಆಗಲಿ ಸರ್, ಇನ್ನೊಂದಿಬ್ರು ಜಾಯ್ನ್ ಆಗಲಿ. సార్ అందరు మ్యూట్ చేసుకోండి. ఇంకా 2 నిమిషాలు సార్. సార్ అందరు మ్యూట్ లో పెట్టుకోండి. వినపడుతున్నాయి, మ్యూట్ లో పెట్టుకోండి. అందరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. నేను కూడా సార్ అందరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. నేను కూడా మ్యూట్ లో వేసుకుంటా. డాక్టర్ సార్ ఒకటే అన్మ్యూట్ ఉండి ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత వీరేష్ మల్లయ్య అని ఉన్నారు, ఆయన మాట్లాడతారు సార్, డాక్టర్ సార్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత. ఓకే సార్. డాక్టర్ సార్ కంటిన్యూ సార్ ప్లీజ్. అందరు మ్యూట్ చేసుకుంటున్నాం. ಇನ್ನೊಬ್ರು ಯಾರೋ ವಿವೋ ಅಂತ ಬಂದಿದ್ರು, ವಿವೋ ಅಂತ ಒಬ್ರು ಬಂದಿದ್ರು, ಒಬ್ರು ಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಬಂದಿದ್ರು.
ఓకే, పర్లేదు. గ్రేట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. నేను గుడ్ ఈవినింగ్, డాక్టర్ వెరీ గుడ్ వీరేష్ ఈవినింగ్. గౌడ. నేను డాక్టర్ వీరేష్ గౌడ, రాయచూరు నుంచి. గుడ్ మార్నింగ్. పద్మ మేడం మీరు మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. ನಾನು డాక్టర్ వీరేష్ గౌడ్, రాయచూరు నుంచి. నేను నా బ్రాస్లెట్ 6వ తారీఖు వచ్చింది. నేను 6వ తారీఖుకి ధరించినాను. నేను 6వ తారీఖు ధరించిన తర్వాత ఇప్పుడు 14 రోజులు అవుతుండదు తీసుకొని. దీన్ని ధరించిన తర్వాత చాలా మార్పులు కనిపిస్తున్నాయి, చాలా చేంజెస్, ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, పద్మ మేడం మీరు మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. పద్మావతి మేడం మ్యూట్ చేయండి. మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ వీరేష్ సార్ మీరు మీరు మ్యూట్ చేస్తా. ఓకే సార్, ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు బ్రాస్లెట్ వచ్చేసి 14 రోజులు అయింది. బ్రాస్లెట్ ధరించినాను, ఎనర్జీ లెవెల్ చేంజ్ అయినవి. తర్వాత మా పిల్లలతోటి సత్యసాయి గురుకుల లోక సేవా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ఒక సంస్థ ఉంది, ప్రైవేట్ సత్యసాయిబాబుది. ఆ సంస్థలో 6th కి జాయిన్ చేసుకుంటారు. 6th జాయిన్ చేసుకున్న తర్వాత అప్ టు గ్రాడ్యుయేట్, ఎంటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎండి కావచ్చు, ఎంఎస్ కావచ్చు, అక్కడ వరకు మొత్తం వాళ్ళదే ఉంటది. మాది ₹1 ఖర్చు ఉండదు. చాలా సిస్టమేటిక్ గా, చాలా మంచిగా, స్పిరిచువల్ గా, చాలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉంటది. ఆ ఒక్క ఎడ్యుకేషన్ లో చేర్పియాలని చాలా ఆశ ఉండేది మాకు. మా 2 పిల్లలు కూడా చేర్పిస్తే అడ్మిషన్ కాలేదు. తర్వాత ఇప్పుడు మా పిల్లోడు లాస్ట్ వివన్ అనే 6th. నాకు ఈ శివరాత్రి రోజు యాక్చువల్లీ ఎప్పటికి ఉగాది తర్వాత శివరాత్రి 2 సార్లు నేను శ్రీశైల మల్లికార్జున స్వామికి వెళ్ళేవాడు. ఈ సంవత్సరం వెళ్ళేది కాలేదు, అనుకుంటే పోవాలని. తర్వాత ఎందుకో గురూజీ ఆపేశారు, నన్ను వెళ్ళనీలేదు, నెక్స్ట్ టైం రామని. తర్వాత ఆ రోజు శివరాత్రి రోజు మధ్యాహ్నం, ఎగ్జాక్ట్ మధ్యాహ్నం ఆ సంస్థ నుంచి మా పిల్లోడు సెలెక్ట్ అయ్యాడని మెసేజ్ వచ్చింది. ఇదొకటి మంచి పాజిటివ్ వైబ్స్. ఇంకా నాతో పాటు నరసింహ సార్ కూడా ఒక 3 పిల్లలది నాతో పాటు అదే సంస్థలో అప్లికేషన్ వేసాడు, కానీ దుర్దయం కాలేదు. ఎందుకో వాళ్ళకి 50-50 ఉంది. 50% పంపించాలని ఉంది, 50% వద్దని ఉంది ఇక్కడ పెట్టుకోవాలని. ఇంకా 50-50 అయ్యింది, క్యాన్సర్ అయింది వాళ్ళది. మా పిల్లలది అయితే సక్సెస్ అయింది. అయితే ఇది 250 మందిలో 15 మెంబర్స్ కి మాత్రమే అవకాశం ఉంటది. ఒక్కసారి చేరిస్తే మొత్తం కంప్లీట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళ జాబ్, వాళ్ళ పెళ్లి, వాళ్ళ ఇల్లు, బిల్డింగ్ మొత్తం వాళ్ళదే జవాబారి. మా ఒక్క పిల్లోని మొత్తం లైఫే సెటిల్ అయినట్లు. ఇదొక మంచి పాజిటివ్ వైబ్స్ నాకు. తర్వాత అంతా మంచిగానే ఉంది. ఇంకా ಸರ್ ಬೇರೆಯವ್ರಿಗೆ ಅವಕಾಶ ಕೊಡೋಣ ಯಾರಿಗಾದ್ರೆ. ನಾ ಇನ್ನೊಂದ್ ದಿವಸ ಫುಲ್ ಟೈಮ್ ತಗೊಳ್ತೀನಿ. ఓకే సార్. సార్ ఈ వీరేష్ మల్లయ్య ఉన్నారు మనతో పాటు. అందరూ మ్యూట్ చేసుకుంటే వీరేష్ మల్లయ్య ఆయన ఒక టెస్ట్ మనీ చెప్తారు. ಕೊಡ್ರಿ ಅವಕಾಶ. ಹೌದಾ? ಈಗ ಯಾರಿದ್ದಾರೆ ಸರ್? ನರಸಿಂಹ ಸರ್ ಇದ್ದಾರೆ. ಸರ್ నేను చిరంజీవి సార్. సార్ చాలా మంచి విషయం చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. సార్ ఆ రోజు అడ్మిషన్ కోసం వెళ్ళారని చెప్పారు. అయితే మీది కంప్లీట్ అయింది. అయితే సార్ అయ్యింది. మీ బ్రాస్లైట్ మీకు బాగా తొందరగా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పారు కదా కరెక్ట్ వేసుకున్న రోజు కరెక్ట్ అవుతుందని. నాకు కూడా అదే ఎగ్జైటింగ్ గా ఉంది. నేను రేపు అదే డే 1 నుంచి రిజల్ట్ వస్తుందని ఆ రోజు చెప్పారు మీరు. కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్ గా మాది మీకు వచ్చింది బ్రాస్లెట్. రైట్ సార్, రైట్ సార్. ಬೇರೆಯವ್ರಿಗೆ ಅವಕಾಶ ಕೊಡ್ರಿ ಸರ್, ಮಾತಾಡ್ಲಿ. వీరేష్ మల్లయ్య సార్, వీరేష్ మల్లయ్య. వీరేష్ మల్లయ్య
ఆయన డిస్కనెక్ట్ అయినట్లున్నాడు. ఓకే సార్, చిరంజీవి సార్, మీరు మీ ఒక ఒక ఇది ఓటింగ్ చేయండి సార్. మీ ఒక ఇది ఒక స్పిరిచువలీ ఒక ఓటు ఇవ్వండి మీది. ఎందుకంటే మీ ఒక ఓకే సార్. ఇన్స్పిరేషన్, మీ ఒక మాటల ద్వారా, మీ ఒక ఇన్స్పిరేషన్, మీ ఒకటి ఏదైతే చెప్పారో అలాగే జరిగింది. ఈ డాక్టర్ సార్ ఒక మొదటి అనుభవంలోనే, ఫస్ట్ డేలోనే ఆయనకి సక్సెస్ రావడము ఒకటి. చాలా రోజుల నుంచి ఆయన ఆ కోరిక ఏదైతే పెట్టుకున్నాడో అది గ్రేట్ సక్సెస్ అయి ఉండేది. ఆయన ఇప్పుడు మనతో పంచుకున్నాడు ఇందాక. ఇలాంటి ఒక సాక్ష్యాలు కావచ్చు, ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద సక్సెస్లు మనం చాలా చూడబోతున్నాం. మనము చాలా మంది జీవితాల్లోన మార్పులు చూడబోతున్నాం. దాంట్లో ఇప్పుడు ఈ మొదటి స్టెప్పుల నుంచి మనము ముందుకు వెళ్తూ ఇంకా చాలా మంది జీవితాలని మనము మన ఒక కోరికలు మంచి కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ యోగ్యమైన కోరికలు మనం తీర్చుకుంటూ మనము ముందుకు కూడా చాలా మంది ఒక కోరికలకి మనం సాయపడబోతున్నాం సార్. ఓకే సార్, చిరంజీవి సార్ మాట్లాడండి, నేను మ్యూట్ చేసుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ సార్కి, మరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం సార్. డాక్టర్ గారు ఇంతకు ముందు ఎప్పుడైతే అడ్మిషన్ కోసం ట్రై చేశారో నాకు కూడా చెప్పారు, మీ పాప 6th క్లాస్ రాబోతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. అయితే సార్ చెప్పడం ఏంటంటే, పిల్లలకి ఎడ్యుకేషన్, మ్యారేజ్ A to Z అంతా వాళ్ళే చూసుకుంటారంటే నేను మా పాపను పంపించలేను సార్ అని చెప్పుకున్నాను నేను. ఎందుకంటే పాపను దగ్గర చూసుకుంటాను. దేవుడు నాకు అవకాశం ఇస్తే మా పాప ఎడ్యుకేషన్ ఎక్కడైతే చదవాలనుకుంటుందో అక్కడికే నేను షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాను సార్ అని చెప్పడం జరిగింది. అయితే అంటే లేడీస్ వేరే, జెంట్స్ వేరే. మా బాబు అయితే పర్లేదు సార్, మీరైతే ట్రై చేయండి, మీకైతే 100% అయితే అని మేము మాట్లాడుకోవడం జరిగింది. 1-2 సార్లు వెళ్ళారు. తర్వాత ఇంకొకసారి వెళ్ళాలి సార్ అని అన్నారు. ఈ రోజు జూమ్ లో చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మనం బ్రాస్లెట్ ధరించిన తర్వాత బాగా కరెక్ట్ గా సూట్ అయింది సార్. సార్ది ఆల్రెడీ రాశి ఫలాలు కరెక్ట్ గా ఉన్నాయి కదా, నాకు తెలిసి దేవుని నుంచే వర్క్ జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేము అనుకున్నాం, ఫస్ట్ నుంచి అనుకున్నాం సార్. నేను ఫస్ట్ డే నుంచే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది సార్. నాకు చాలా నమ్మకంగా ఉంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా బ్రాస్లెట్ కోసం. అని డాక్టర్ సార్ తెలుసు నాది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. డాక్టర్ సార్ తెలుసు, లేదు సార్ అయిపోతాయి అని చెప్పని మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు డాక్టర్ గారికి ఫస్ట్ వచ్చేసింది, ఫస్ట్ రిజల్ట్. నెక్స్ట్ నా రిజల్టే. అయితే నాకు మొన్న విజయవాడకి వెళ్ళాను సార్. మేము అక్కడికి శివరాత్రికి కొద్దిగా వేరే కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది. వెళ్ళే రోజు ముందే నేను ఒకసారి DTDC కొరియర్కి వెళ్ళొచ్చా, ఒకవేళ వస్తే వాళ్ళు కాల్ చేయలేదేమో తీసుకుని ఒకసారి వెళ్ళి శివరాత్రికి అక్కడే ధరిద్దామనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. రాలేదని చెప్పారు. సరే అని చెప్పి మేము బస్కి వెళ్ళిపోతుంటే ఆ రోజు నైట్ మాకు బస్సు ట్రబుల్ ఇచ్చి, నైట్ 2 గంటలకు ట్రబుల్ ఇచ్చింది. మళ్ళా మార్నింగ్ 10కి వేరే బస్ వస్తే దాని ద్వారా వెళ్ళాం మేము దోర్నాల నుంచి. అప్పుడు కాల్ చేశారు మాకు DTDC వాళ్ళు, మీ కొరియర్ వచ్చింది సార్ అని. ఇంకప్పుడు మా బాబుని పంపించి రిసీవ్ చేసుకోమని చెప్పాను. అది ఇంటి దగ్గర ఉంది. మేము రేపు 19th కదా, యాక్చువల్ గా రేపు మాది మ్యారేజ్ డేట్ సార్. యూనివర్సల్ ఆ విధంగా కనెక్ట్ చేసింది అనుకుంటా మాకు. ఆ రోజే ధరించాలని ఉద్దేశంతో. అందుకని రేపు మేము ధరించాలని ప్లాన్ చేసాం. అదే విధంగా మా బాబు కూడా బుక్ చేసాం. మా బాబు హాస్టల్లో ఉంటాడు, ఇంటర్మీడియట్ 2nd ఇయర్. రేపు ఎగ్జామ్స్ కూడా 24 జరుగుతాయి. ఈ లోపే వాడికి బ్రాస్లెట్ వేస్తే కొంచెం మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో బుక్ చేశా. నేను అక్కడ ఉండగానే మళ్ళీ కాల్ వచ్చింది, DTDCలో మళ్ళీ కొరియర్ వచ్చిందని. అయితే అంత తొందరగా వచ్చింది కదా అని చెప్పి నేనేం చేశాను, ఆ రోజు బయలుదేరి రావాలి నేను విజయవాడ నుంచి. ఒకసారి ఆ బ్రాస్లెట్ అక్కడ బాబుకి ఇచ్చేసి వద్దామని ఒక రోజు ఆగే నేను. అయితే మా బాబు ఇక్కడ ANLకి ఇచ్చాడు, కానీ వీళ్ళు ANL వాళ్ళు ఏం చేశారంటే పంపించలే, కొరియర్ వాళ్ళు బస్సు పంపించలేదు. మేము వచ్చేసాము. ఈ రోజు నిన్న పంపించారంటే ఈ రోజు అక్కడ మా బాబు వేరే డాక్టర్ ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు, అతనికి చెప్పాను. రిసీవ్ చేసుకుని మా బాబుకి ఇచ్చొచ్చాడు. నేను వెళ్ళి మా బాబుతో మాట్లాడి రేపు మార్నింగ్ ఉదయాన్నే లేచి వాళ్ళ రూమ్ లోనూ దక్షిణామూర్తి విగ్రహం ఫోటో ఉంటది, లేచి మార్నింగ్ అక్కడ దండం పెట్టుకొని బ్రహ్మ ముహూర్తంలో 4:56 నిమిషాలకి
లెఫ్ట్ ఓయ్ హ్యాండ్ కి ఏ 2 కుట్ట. బ్రాస్లెట్ ధరించమని చెప్పడం జరిగింది. ఓకే డాల్ ఓకే, అంటే అలా చేస్తా అని చెప్పాడు. అది నేను డాల్ కూడా సేమ్ రెడ్. రేపు మార్నింగ్ 4:52 ధరిస్తున్నాం సార్. నేను కానీ, తర్వాత కళ్యాణ్ సార్ గారు, మేము ముగ్గురు రేపు అదే టైంలో యాజ్ టీజ్ టైంలోనే ధరిస్తాం మేము ముగ్గురువి. ప్లస్ రేపు ఇంకొక 2 బ్రాస్లెట్ బుక్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు డేట్ బాగుందని ఉద్దేశంలో వాళ్ళు మొన్ననే చెప్పారు. మేము 19కే బుక్ చేయాలనుకున్నాం. రేపు ఇంకొక 2 కూడా బుక్ చేస్తాం సార్. ఈ రెండింటికి రెఫరల్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మేము బుక్ చేస్తాం. రేపైతే నా ఎగ్జైటింగ్ నేనైతే చూస్తాను సార్. రేపు ధరించిన తర్వాత నా ఫీలింగ్స్ అయ్యాను మళ్ళీ ఇంకోసారి మీ ముందు షేర్ చేసుకుంటాను. ఎస్ సార్ అయితే డాక్టర్ ఖచ్చితంగా. గారికి వచ్చిన రిజల్ట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మామూలు హ్యాపీ కాదు చాలా ఇది. చాలా ఆ హ్యాపీ సార్. బ్రాస్లైట్ డే 1 నుంచి మొదలు పెట్టింది అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఇది ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ గారు దగ్గరగా ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని. సార్ ఇంకొకటి మనకి ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ సారే చెప్పాడు. మేము చెప్పాలనుకుంటే సారే ఎస్ చెప్పాడు. సార్, చాలా స్వీట్ గా ఎస్ ఉన్నాడు సార్. యూనివర్సిటీ చాలా దగ్గరగా ఉంది సార్ కి. సార్ చిరంజీవి సార్ ఎందుకంటే ఇంకా సార్ గట్టిగా నమ్ముతాడు. చిరంజీవి సార్ ఇది అయిన సార్. తర్వాత ఈ జూమ్ మీటింగ్ అయిన తర్వాత డాక్టర్ సార్ కావచ్చు, అజయ్ సార్, మళ్ళా మీరు ఒక ఇదంట్లో రండి సార్. వాట్సాప్ కాలింగ్ లో రండి, వీడియో కాల్లో. దాంట్లో ఇంకా కొద్దిగా మనం అప్డేట్స్ కూడా మాట్లాడుకోవాలి. సారీ, ఇంకోటి నరసింహ్ సార్ ఉన్నారు, ఇంకా కళ్యాణ్ సార్ ఉన్నారు. ఇంకా ఎవరు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళని అంతా ఆ వాట్సాప్ కాల్లో తీసుకోండి. మనము అందరి ఫేస్లు చూసుకుంటూ మనము స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇంకా వేరే అప్డేట్ ఉంది సార్ మనకి, అంటే కంపెనీ నుంచి ఒక ఓకే సార్. అప్డేట్ ఓకే. ఉంది. ఆ కంపెనీ నుంచి మనకి ఒక గిఫ్ట్ ఉంది. యాక్చువల్లీ ఆ గిఫ్ట్ కి ఒక 100 మార్క్స్ అనుకోండి. ఆ 100 మార్క్స్ లో 5 మార్క్స్ ఆల్రెడీ ఆన్సర్స్ వచ్చేసాయి. ఇంకా మిగతా ఒక 95 మార్క్సే కావాల్సి ఉండేది మనకి. ఎందుకంటే మన అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 5 మార్క్స్ వచ్చేసాయి సార్, గ్రేస్ మార్క్స్ వచ్చేసాయి మనకి. ఇంకా 95 మార్క్సే ఉండేది. అలాంటి ఒక అద్భుతమైన ఒక ఇది గిఫ్ట్ ఉంది సార్ మనకి. ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అనేది. ఓకేనా సార్? కంటిన్యూ చేయండి సార్. ఇది కంప్లీట్ ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ చేయండి. ఓకే సార్, మాట్లాడండి. ఓపో ఎవరు సార్? ఓపో ఫోన్, ఓపో A53 ఎవరు సార్? సార్ లేదు మీ సార్. పేరు ఏదో చెప్తారా? సార్ నమస్తే. ఓకే, మీ పేరుతో రండి సార్, పేరు పెట్టుకోండి. సార్ ఆయనే సార్, అదే ప్రేమ్ సార్, మళ్ళీ ప్రభు సార్ అంతా ఒకటే సార్. అవతారాలు చాలా ఓకే, ఉన్నాయి ఓకే, ఆయన. ఓకే, ఓకే. ఆయన అది వేరే వేరే ఇది వస్తా ఉంటాయి. గ్రేట్ సార్, ఇది ఆయన గ్రేట్ సార్, గ్రేట్ సార్. కృష్ణుడి లాగా ఉంటాడు సార్. చూడ్డానికి ఓకే, కృష్ణుడి సూపర్. లాగే ఉంటాడు. ఆయన అవతారాలు కూడా కలా ఉంటాయి. కానీ ఈజ్ అన్ గ్రేట్ లీడర్ సార్, గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో, అండ్ ఈజ్ అన్ వెరీ ఇన్స్పిరేషనల్ స్పీకర్ సార్. ఆయన ముందు రాబోయే రోజుల్లో ఓకే. చాలా అద్భుతమైన ఒక మనకి మన ఒక కంపెనీకి కావచ్చు, మన ఒక తత్వానికి కావచ్చు, చాలా బలంగా ఆయన పనిచేస్తారు సార్. ఓకే, నెక్స్ట్ నరసింహ సార్. సార్ నరసింహ సార్, కొద్దిగా మీ అనుభూతులు ఏదైతే ఉన్నాయో అదని పంచుకోండి సార్. ఇప్పటి వరకు మనము డాక్టర్ సార్ గురించి డాక్టర్ సార్ మాటల్లో విన్నాం, చాలా సంతోషం వేసింది. చిరంజీవి సార్, నరసింహ సార్ వెరీ గుడ్ లీడర్ సార్. ఎస్ సార్. ఇంకోటి మన లీడర్ చిరంజీవి సార్ ఒక స్పిరిట్ నింపుతాడు సార్ ప్రతి ఒక్క దాంట్లో. ఆయన మాట్లాడితేనే ఒక జీవం నిండుతుంది. స్పిరిట్ అంటే జీవం నిండుతుంది సార్ దాంట్లోన. ప్రతి ఒక్క కదలిక లేకుండే దాంట్లో కూడా కదలిక నింపేస్తాడు ఆయన. అలాంటి ఒక పవర్ చిరంజీవి సార్ ఒక స్పీచ్ లో ఉంది. అలాంటి ఒక పర్సన్ మన ఫ్యామిలీలో ఉన్నందుకు మనం చాలా గర్వపడుతున్నాం సార్. ఇంకా నరసింహులు సార్ ముందు మాట్లాడతారు, ఆయనకి అవకాశం చేసిద్దాం. సార్ నరసింహులు సార్ మాట్లాడండి సార్, మీరు ప్లీజ్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే, వెల్కమ్ సార్. సార్ కన్నడ మాట్లాడాలా తెలుగు మాట్లాడాలా సార్? అర్థం కావట్లేదు. మీరు తెలుగు ఉన్నారు కాబట్టి సార్, చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలుగులోనే మాట్లాడండి. తెలుగులోనే మాట్లాడండి సార్. అవునా సార్? ఓకే సార్, నమస్తే సార్. నా పేరు నరసింహని సార్, రాయచూర్ నుంచి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెయిన్
మిస్టర్ అండ్ డాక్టర్ వీరేష్ గౌడ సార్కి హార్ట్లీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరి టీం కి సుధాకర్ సార్ కానివ్వండి, తర్వాత గురూజీకి కానివ్వండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న అందరు టీం కి కూడా నేను హార్ట్లీ ఇక్కడ హేహాస్ Gratitude. కంపెనీ తరపు నుంచి థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో నాకు ఇది బుక్ చేసిన ఒక కొన్ని రోజుల్లో 15 డేస్ లోనే వచ్చేసింది బ్రాస్లెట్. సో అది కూడా శివరాత్రి రోజే నేను ధరించాను. ఫోన్ కొద్దిగా లోడింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో చేశాను, అది సెండ్ అవ్వట్లేదు. నేను రేపు అదని పంపించేసాను, గ్రూప్ లో వచ్చేస్తుంది సార్. సో అది ధరించడం వల్ల ఇప్పుడు ఒక 3 డేస్ అవుతుంది సార్. ఈ 3 డేస్ లోపల మంచిగా బాడీలలో ఎంత స్ట్రెస్ లెవెల్ ఉన్నా గానీ మనకు అంత పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గానీ మనకు ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతుంది సార్. ఆ విధంగా పాజిటివ్నెస్ అనేది క్రియేటివిటీ జరుగుతాం సార్. ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ ఇది మాత్రం 100%. సో ఐ విల్ బికమ్ గ్రేట్ అని అనిపిస్తుంది సార్. థ్యాంక్స్ టు యూనివర్సిటీ. ఓకే, అండ్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సో మంచిగా ఫీల్ హ్యాపీ అనిపిస్తుంది సార్. 100% దీంట్లో మనం కంటిన్యూగా మనం చేసే పనిలో కానీ మనం ధరించే బ్రాస్లెట్ వల్ల కూడా కానీ నమ్మకంతో, ఇప్పుడు అజయ్ సార్ చెప్పారు, గురూజీ చెప్పారు, ఆ రోజు సుధాకర్ సార్ కూడా చెప్పారు. సో మనం ఏదైనా కానీ చేసే పనిలో శ్రద్ధ ప్లస్ ఇంట్రెస్ట్, ఒక నమ్మకం ఉండాలి. ప్లస్ బ్రాస్లెట్ ధరించినాము, దీనివల్ల కూడా మనకు 100% పాజిటివ్నెస్ తోటి మనకు మంచి జరుగుతుందని ఒక దృఢ నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో 100% అది చేసే పనిలో సక్సెస్ మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో అది మాత్రం 100% మంచిగా అవుతుంది. సో ఇక్కడ నేను వేరే ఊరికి వచ్చినాను, ఆంధ్రాకి వచ్చినాను. సో ఇక్కడ అంతా చుట్టాలు రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఆయన కూడా మీటింగ్ కోసం మళ్ళీ బయటికి వచ్చాను. సో థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్స్ టు ఏహాస్ కంపెనీ. ఇక్కడ మధు సార్ ఫ్రమ్ ఎమ్మిగనూరు, ఆ సార్ కూడా ధరించారు. ఆ సార్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 డేస్ అయింది. సో ఆ సార్ గ్రూప్ లో లేరు, ఇంతకు ముందు వచ్చారు, ఈ లింక్ లో లేదు. సో నెక్స్ట్ తరపు నుంచి కంటిన్యూస్ గా వస్తారు సార్. ఆ సార్ కూడా సార్ ఇంకా ఒకటి, attend అవుతారు. ఆయన ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకొక కూడా స్పెషల్ ఇప్పుడు చెప్పాలనుకుంటే సార్, ఆ ఆ, ఎవరు మధు సార్ ఏమైతే ఉన్నారో ఆయననే నిన్న ఒక Yes, మనకి అది 100 టార్గెట్ ఏమైతే వచ్చిందో ఒక కంపెనీ నుంచి మనకి ఒక అప్డేట్ వచ్చింది Yes, సార్. sir. నరసింహ సార్కి తెలియదు అనుకుంటా, డాక్టర్ సార్ కావచ్చు, Yes. అజయ్ సార్ కావచ్చు, Yes, తెలుసు sir. ఇది ఈ విషయము. ఆ దాంట్లో ఆ 100 అనే దాంట్లో నాకు 5 ఆయనే ఫిల్ చేశారు సార్ నిన్ననే. Yes, sir. ఆయన ద్వారానే 5 మార్క్స్ మనకి వచ్చేసాయి. ఆల్రెడీ 5 మార్క్స్ వచ్చేసాయి సార్, ఇంకా 95 ఉంది Yes. సార్. ఇంకా ఒకటి, మనము ఇంకా స్పెషల్లీ మనము ఈ జూమ్ మీటింగ్ అయిన తర్వాత ఒక వాట్సాప్ కాలింగ్ ద్వారా మనము వచ్చేసి మనం మాట్లాడుకునేసి ఒక డేట్ కానివచ్చు, మనము ఇంకా దాని గురించి అప్డేట్ కావచ్చు ఇచ్చుకుందాం సార్ మిగతా వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ సార్ ఉన్నారు, నరసింహ సార్ కూడా రమ్మని చెప్పండి సార్. అదే నరసింహ సార్ వస్తారు సార్. మళ్ళీ చిరంజీవి సార్ కూడా అప్డేట్ లేదు కదా, చిరంజీవి సార్ రావడము, మళ్ళీ నరసింహ సార్ రావడము, ఇవన్నీ జరగాలి సార్. మీరు చిరంజీవి సార్ని వెల్కమ్ చేసుకోండి దాంట్లోకి, వాట్సాప్ కాల్లోకి. నేను నరసింహ సార్ని తీసుకుంటా, మళ్ళీ డాక్టర్ సార్ని తీసుకుంటా. ఇంకా మనము ఇంకా ఎవరెవరిని ఇది తీసుకోవాలో అది తీసుకున్న తర్వాత మనం దాన్ని మాట్లాడుకుందాం సార్ దాని గురించి. రైట్ సార్. ఓకే సార్. ఇంకా కంటిన్యూ సార్. నరసింహ సార్, ఇంకా మీది Thank you, ఒక sir. ఇంకా ఇంకోటి వచ్చేసి పద్మావతి మేడం ఉంది మనతో పాటు. మేడం గురిగా అది బ్రాస్లెట్ వెళ్ళిండాలనుకుంటాం. వెళ్ళిందో లేదో అని కనుక్కుందాం. తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ధరించారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అనేది వాళ్ళు కూడా పంచుకుంటే, మనం కోట్ చేసుకుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది సార్. పద్మావతి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని కొద్దిగా మీరు ఒక 2 మాటలు మాట్లాడితే మేము సంతోషిస్తాం మేడం, ప్లీజ్. హలో, పద్మావతి మేడం. మేడం వెల్కమ్ మ్యామ్. నమస్తే. అందరికీ నమస్తే సార్. నమస్తే మ్యామ్. నేను ప్రస్తుతానికి కాశీ నుంచి రిటర్న్ అవుతున్నాము. ఓకే. మేము కాశీ వెళ్ళిన రోజునే వచ్చింది అనేసి వావ్, కాల్ వచ్చింది. సూపర్ మ్యామ్, సూపర్. కానీ మాకు
ఇంకా మేము అయితే ధరించలేదు సార్ అది. ఓకే. కాశీ నుంచి ధరించాక దాని రిజల్ట్ అనేది నేను మళ్ళీ కాశీలో మీరు అడుగు పెట్టినప్పటికే వచ్చింది అని అంటున్నారు కాబట్టి కాశీ విశ్వనాథ స్వామి వచ్చేసి ఆ బ్లెస్సింగ్స్ తో ఒక కంప్లీట్ అయిన పవర్, ఆయన ఒక 100% ఒక 100కి 1000% గా ఆయన సక్సెస్ ని ఆ బ్రాస్లెట్ లో పెట్టి, మీరు ఎవరి గురించి అయితే ఆ బ్రాస్లెట్ ని ఆర్డర్ చేశారో వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగిన అని, మళ్ళా అది ఏదైతే కోరికలు ఉన్నాయో యోగ్యమైన కోరికలు అన్ని నెరవేరాలని మేము నిండు హృదయంతో ఆశిస్తున్నాం మేడం. ఇంకా మీ రాబోయే రోజుల్లో సాక్ష్యాన్ని వినడానికి సార్. మేము చాలా ఒక ఉత్సాహంగా ఉన్నాం. మీ ఒక అమూల్యమైన ఒక ఓటింగ్ కావచ్చు, ఓటింగ్ అనుకోండి, లేదంటే మీ ఒక అభిప్రాయాలు కావచ్చు ఇచ్చారంటే చాలా చాలా సంతోషం పడతాం మేడం ఫ్యూచర్ లో మేము. మీరు ఈఎస్ ఫ్యామిలీకి అజయ్ వచ్చినందుకు. సారు మేడం చెప్పండి సార్, మేడం. అజయ్ సారు, చిరంజీవి సారు, వీరేంద్ర గౌడ్ సారు నా వెల్ విషర్స్ సార్. ఎస్ మేడం, చాలా చాలా వాళ్ళు మీ గురించి అందరూ మీకు ఈ బ్రాస్లెట్ ఆర్డర్ చేయాలంటే చాలా మంది అందరూ ప్రెజర్ లో ఉన్నారు మేడం. అందరూ ప్రతి ఒక్కరు దాని గురించి అడిగినారు కంపెనీకి. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ అజయ్ సార్ ముగ్గురు నా కావచ్చు, నా శ్రేయోభిలాషులు సార్. అజయ్ సార్ నుంచి అదే క్వశ్చనే, చిరంజీవి సార్ నుంచి అదే క్వశ్చనే, మళ్ళా డాక్టర్ సార్ నుంచి అదే క్వశ్చనే వస్తా ఉన్నది మేడం ఆ రోజు. అంటే మీ యొక్క బ్రాస్లెట్ గురించి ఆ రిక్వైర్మెంట్ వాళ్ళతో సార్. పాటు మీది ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసినారనమాట మేడం. ఆ దాంట్లోనే తెలుస్తుంది, ఎందుకంటే అదే సార్, వాళ్ళు వాళ్ళ ఎంతవరకు శ్రద్ధంగా వాళ్ళు అంటే మీ గురించి ఎంత ఒక గుడ్ విల్ పెట్టుకున్నారు అనేది దీంట్లో అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనేది ఈ దాంట్లో స్పష్టంగా అవుతుంది మేడం. మీలాంటి వ్యక్తి మా ఒక ఫ్యామిలీకి రావడం, ఈఆర్స్ ఫ్యామిలీకి రావడం చాలా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ముందుట ప్రతి ఒక్క దాంట్లో మీరు తోడుగా ఉండి మళ్ళీ మా ఈఆర్స్ ఫ్యామిలీ ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంటుంది మేడం అని చెప్పుకుంటూ, ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలదలుచుకుంటే ఇంకొక 2 మాటలు మాట్లాడండి. ఇంకా అజయ్ సార్ కంటిన్యూ చేస్తారు మేడం. ఓకే మ్యామ్. అజయ్ సారు, చిరంజీవి సారు, గౌడ్ సారు వాళ్ళు నాకు దొరకడం అనేది యూనివర్స్ నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ సార్. ఎస్ మ్యామ్. వాళ్ళు ఈ రోజు ప్రతి విషయంలో కూడా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంటారు. ప్రతి విషయానికి కూడా Yes, ma'am. మేము ఉన్నాము అని అనేసి వాళ్ళకి వెళ్ళలా ఎప్పుడు నేను కృతజ్ఞురాలనై ఉంటాను సార్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. అజయ్ సార్. సార్ కంటిన్యూ సార్ ప్లీజ్. ఓకే, ఎంత 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 టైం ఉంది సార్ మనకి? ఉంది సార్, ఇంకొక 10 minutes ఉండాలనుకుంటా. 10 minutes ఉందా? ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఇక్కడ చెడ్డవాళ్ళు కాదు, ఎవరు గొప్పవాళ్ళు కాదు, అందరూ ఒకటే. అందరూ అద్భుతాలు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాము. ఇది ఒకటి మాత్రం మీరు నమ్మాలి. ఒకటే. తర్వాత అందరిలో దైవత్వం, మనం ఏదైతే చేస్తున్నామో పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎవరి ఇష్టం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు. కానీ నేను దేనికి వ్యతిరేకం కాదండి. కానీ అది అందరూ మనలోనే ఉండాలని, ఇది సబ్జెక్టు అర్థమైతేనే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరిని నేను కించపరచట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు. బట్ ఈ యొక్క రిజల్ట్ రావాలి అంటే మిమ్మల్ని మీది అనంతంగా నమ్మినప్పుడే ఇది రిజల్ట్ వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సార్ అందరూ ఒకసారి ఎవరైతే బ్రాస్లెట్ ధరించారో ఒక్కసారి బ్రాస్లెట్ ధరించిన చెయ్యిని చూపించండి సార్ అందరూ. సార్ ఓపో సార్ మాట్లాడండి సార్, ఖచ్చితంగా ఓపో సార్ మాట్లాడండి. ఏదో మాట్లాడదలుచుకుంటున్నారు ఓపో సార్ ఖచ్చితంగా మాట్లాడొచ్చు, మాట్లాడండి సార్. నా బ్రాస్లెట్ సార్. థ్యాంక్ యూ హావ్ కంపెనీ. థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ మాట్లాడండి సార్. అచీవ్మెంట్ బ్రాస్లెట్. ఓపో సార్ మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్, అందరికీ నమస్కారం సార్. వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, ఖచ్చితంగా క్లియర్గా ఉంది సార్, మాట్లాడండి. సార్ వాయిస్ కట్ అవుతుంది చాలా. సార్
ఓకే, ఆయన డ్రైవింగ్ లో ఉన్నాడు సార్. లేదు సార్, ట్రైన్ లో ఉన్నారు, ట్రైన్ లో జర్నీలో ఉన్నారు ఆయన. ట్రైన్ లో ఉన్నారా? అవును సార్, ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఆయన. ఇది మనకి ఏదో మెసేజ్ చేయాలనుకున్నారు, మెసేజ్ పెట్టారు. ఆ, సార్ సండే మళ్ళా సండే వస్తుంది, అదే ఛాన్స్ వస్తుంది, సండే మాట్లాడండి. మళ్ళా ఎవ్రీ వెడ్నెస్డే సండే ఈ టెస్ట్ మనల్ ఒకటి కంటిన్యూ ఉంటాయి సార్. టెస్ట్ మనల్ వీడియోస్ మనవి అంటే జూమ్ మీటింగ్ లో మన మీటింగ్స్ కంటిన్యూగా ఉంటాయి. ఆ మీటింగ్స్ లో ప్రతి ఒక్కరూ ఆ టెస్ట్ మనీకి అటెండ్ అయ్యి వాళ్ళు టెస్ట్ మనీలు చెప్పుకోవచ్చు, ఇంకా అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ ది ఫ్యామిలీ, వీ కెన్ షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ అవర్ ఫ్యామిలీ. ఓకే సార్, మన ఫ్యామిలీతో మనం ప్రతి ఒక్క షేర్ చేసుకుందాం. ప్రతి ఒక్కటి ఒక మంచిది నెగిటివ్ ని తీసేసి మనలో ఉండే నెగిటివ్ తీయడానికి ఇంకా మోటివేషనల్ గా ఒక అజయ్ సార్ ఉన్నారు, డాక్టర్ సార్ ఉన్నారు, చిరంజీవి సార్ ఉన్నారు, నరసింహ సార్ ఉన్నారు, మళ్ళా ఇంకా ఓపో సార్, ప్రభు సార్ ఉన్నారు, ఇంకా కళ్యాణ్ సార్ రాబోయే ఒక రోజుల్లో కళ్యాణ్ సార్ మాట్లాడతారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఇంకా ఎక్కువ రోజు రోజు మన ఒక ఫ్యామిలీ పెరగబోతుంది. ఆ పెరగడం కొద్దిగా మనము ఒదగడము, మళ్ళా మన జీవితాల్లో మనం పెరగడము, మన హ్యాపీనెస్ కావచ్చు, మన నెగిటివ్ ని తీసేసి కంప్లీట్ పాజిటివ్నెస్ కావచ్చు మనలో రిసీవ్ చేసుకొని మనము ముందు జీవితంలో హ్యాపీగా ఒక సుఖంగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని మనము లీడ్ చేద్దామనేసి ఒక గురుగారు బ్లెస్సింగ్ ద్వారా మళ్ళా యూనివర్సల్ ఒక కంప్లీట్ అయిన విల్లింగ్ ద్వారా మనము ముందుకు జరుగుదామనేసి, ముందుకు ఎజ్జలేద్దామనేసి మనం కోరుతూ ప్రతి ఒక్కరికి సార్, ఈ రోజు జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి ఒక్కరికి నేను వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలో తలుచుకుంటే మాట్లాడొచ్చు సార్. ఇంకా టైం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఎవరు ఎంత అయితే అది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా వైపు నుంచి అంటే ఐఎమ్ మ్యూటింగ్ మై వీడియో అండ్ ఆడియో. కానీ మీతో ఉంటా, కానీ వీడియో ఆడియో నేను ఈ జూమ్ అయ్యేంత వరకు నేను ఆఫ్ లో ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడొచ్చు సార్, కంటిన్యూ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే అండి గుర్తు, మూఢనమ్మకాలను వదిలేయాలి. ఎవరైతే మూఢనమ్మకాలతో ఉంటారో వాళ్ళకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కుదరదు. ఓకే, ఇతరుల విషయాలు మనకు అనవసరం, మన విషయాలు కూడా ఇతరులకు చెప్పకూడదు. ఎందుకంటే దాంతోనే ఇప్పుడు వరకు మనం పుట్టినప్పటి నుంచి దాంతోనే మనం కాలం వెళ్ళదీస్తున్నాం. అంటే ప్రతిరోజు నెగిటివ్ మన చుట్టూ వైరస్ లాగా, అది వైఫై లాగా మన చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని మీరు ఎంత దూరం పెడితే మీ మైండ్లో నుంచి కూడా నెగిటివ్ను దూరం చేయాలి. అది ఒక్క రోజులో సాధ్యమవుతుందంటే కాదండి. ఈ బ్రాస్లెట్ ఎప్పుడైతే ధరిస్తారో మీరు అప్పటి నుంచి మీకు ఒక తెలియని ఫీలింగ్ వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఈ బ్రాస్లెట్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెలియని ఒక పాజిటివ్నెస్ వస్తుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేనికి కూడా మీరు బాధ్యులు కాదు. మీకు జరిగే ప్రతి ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీదై ఉండాలి. ఒక బిడ్డకి తల్లి మీద, ఒక బిడ్డకి తల్లికి ప్రేమ ఎవరైనా గుర్తు చేయాలండి? చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆ బిడ్డ మీద అనంతమైన ప్రేమ ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా సేమ్ బిడ్డని తల్లి ఎలా ప్రేమిస్తుందో అంతకు మించి మిమ్మల్ని ప్రేమించుకుంటేనే దాని విలువ మీకు తెలుస్తుంది. అదే కృష్ణతత్వం, అదే శివతత్వం, అదే జీసస్ తత్వం, అదే అల్లా తత్వం. ఇది మీరు ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే దీన్ని ఆచరిస్తారో, ఇది మహా అద్భుతం అండి. ఎంత చెప్పుకుంటే అంత ఆనందం. అసలు ఎనీ టైం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇది మాట్లాడుతుంటే ఆనందంతో కన్నీళ్ళు వస్తాయండి. కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు అంటారు వాటిని. సో ఇక్కడ మారవలసినది మన మైండ్ సెట్ మాత్రమే. ఎవరో వచ్చి మన జీవితాలను బాగు చేయరండి. ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్న మాటలు. నేను ఏదో ఈరోజు కొత్తగా క్రియేట్ చేసినవి కాదండి. ఇవి ఫాలో అవుతున్న వాళ్ళే ప్రపంచంలో కేవలం 5 to 10% ఉన్నారండి. ఎంటైర్ వరల్డ్. చాలా మందికి ఎందుకోసం వచ్చారో
ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో కూడా తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. కానీ మీ అందరికీ ఈ ఇహాస్ ఫ్యామిలీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా చాలా చాలా ఆనందకరమైన జీవితాన్ని, అద్భుతమైన తెలివితేటల్ని, వాళ్ళు ఎందుకు వచ్చామో కూడా, ఈ జన్మను ఎందుకు తీసుకున్నామో కూడా తెలుసుకోబోతారు ఫర్దర్ గా. ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రిలియనర్స్ అండి. ఫస్ట్ మిలియనర్స్ అవుతారు, తర్వాత బిలియనర్స్ అవుతారు, తర్వాత ట్రిలియనర్స్ అవుతారు. అది ఎంతో టైం పట్టదు. ఇక్కడ మనకు కావాల్సింది కోరిక, తీరిక, ఓపిక. ఇది మీరు నమ్మాలి. యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ఎప్పుడైతే మనం బ్రాస్లెట్ ధరించిన తర్వాత మాత్రం మీ మైండ్ సెట్ అనేది పూర్తిగా పాజిటివ్ గా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది మారుతూ ఉంటుంది. మీరే చెప్పబోతారు, త్వరలో చెప్పబోతారు. ఇంకా చాలా చాలా అద్భుతాలు అందరూ కూడా షేర్ చేసుకోబోతున్నాం. అది చెప్పడానికి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. ఇహాస్ ఫ్యామిలీ మెంబర్స్ కి, గురువు గారికి, సుధాకర్ సార్కి, డాక్టర్ వీరేష్ గారికి, నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన చిరంజీవి సార్కి, నా టీం మెంబర్స్ కి అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు, ఆత్మ ప్రణామములు ఫర్ ఎవ్రీథింగ్. సో బీ పాజిటివ్ సార్. మీ యొక్క ఆలోచన మీ మీదనే ఉండాలి, మిమ్మల్ని విరమించుకోవాలి. ఇది మాత్రం ఎవరైతే అనంతంగా నమ్ముతారో వాళ్ళు ప్రతి క్షణం హ్యాపీగా ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి భయపడరు. ఓకేనా సార్? సమస్యలు రావాలని కోరుకోవాలండి, సమస్యలు రాకూడదని కోరుకోకూడదు. రావాలి అని కోరుకున్నప్పుడే మీరు హీరో అవుతారు. మీ ఎవరి సినిమాలో వాళ్ళ హీరో అండి, ఎవరి స్టోరీలో వాళ్ళ హీరోలు హీరోయిన్లు. సో మన స్టోరీని మనమే నమ్మకపోతే ఇంకా పక్క వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు? ఓకే సార్, ఇది మాత్రం మీ ఎవరికి అర్థమవుతుందో పోను అందరికీ చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. వాళ్ళ లైఫ్లు మార్చుకోబోతున్నారు. ఇదంతా మా కళ్ళతో మేము చూడబోతున్నాం. ఆ ఆనందాన్ని పంచుకునే దాంట్లో ఈ ఫ్యామిలీ మెంబర్ ఇహాస్ ఫ్యామిలీ గ్రూప్ మొత్తం మీ తోడు ఉంటారు. అంటే మీరు లైఫ్ లో లీడ్ ఎంత ఆనందంగా ఉండాలో, ఏ స్థాయికి ఎదగాలో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ సపోర్టు, ప్రతి ఒక్కరి సలహా ఉంటుందండి. ఓకే, ఎవరైతే మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు నమ్ముతూ ఎంతో మంది జీవితాలను బాగు చేసే ఒక గొప్ప అవకాశం గురువు గారి ద్వారా, మన సుధాకర్ సార్ ద్వారా, వీరేష్ గౌడ్ గారి ద్వారా, మై ఫ్యామిలీ మెంబర్స్, మై టీం మెంబర్స్ అందరి ద్వారా నాకు లభించినందుకు ఈ అదృష్టానికి యూనివర్స్ కి థ్యాంక్ యూ యూనివర్స్ సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జూమ్ కూడా కంప్లీట్ అవబోతోంది. ఏదో ఒక ఒక నిమిషం ఉండాలి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాలు పంచుకున్న, ఇప్పుడు డాక్టర్ సార్ కావచ్చు, అజయ్ సార్ కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, నరసింహ్ సార్ కావచ్చు, కళ్యాణ్ సార్, ఇంకా పద్మ, విశేషంగా మన ఆడిపడుచు పద్మ మేడం మనతో పాటు వచ్చి ఆయన కూడా అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. ఇంకా శ్రీశైలం నుంచి ఎక్కడి నుంచి కాశీ నుంచి వస్తున్నారు ఆయన. కాశీ విశ్వనాథ స్వామి ఒక బ్లెస్సింగ్స్ ని మనతోకి, మన ఇయాస్ కంపెనీకి, దాంట్లో ఉన్న మన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఆయన తీసుకురావడం జరిగింది. అందుకొరకు ఆయనకి మనం విశేషంగా మన ఆడపడుచుకి థ్యాంక్స్ చెప్పుకునేసి, ఇంకా ప్రతి ఒక్కరు మన జూమ్ లో అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా అందరికీ శుభరాత్రి, అందరికీ మంచిది జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరసింహ సార్, వీరేష్ సార్, చిరంజీవి సార్. వాట్సాప్ సార్, వాట్సాప్ లో రండి సార్. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.